వెల్కమ్ టు VD91 తెలుగు న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ శివార్లో భారీ కొకైన్ పట్టివేత. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు విజయవంతమవడంపై మంత్రి కొండ సురేఖ కీలక వ్యాఖ్యలు. తుంటరి పని చేసి లిఫ్టులో ఇరుక్కుపోయిన బాలుడు. సింగరేణి 11 ఏరియాలకు కోఆర్డినేటర్లను నియమించిన ఎమ్మెల్సీ కవిత. ఏఐ వీడియో ద్వారా మాట్లాడిన సీనియర్ ఎన్టీఆర్. విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి దుర్గా వాహిని ఆధ్వర్యంలో తిరంగ యాత్ర. ఇక వివరాల్లోకి వెళ్తే, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్ సౌకర్యం, 6 గ్యారంటీ హామీలు కల్పిస్తామని వాగ్దానం నిలబెట్టుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదపడ్డ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేయాలని, సంక్షేమ పథకాల్లో ఇందిరమ్మ ఇండ్లలో రాజు యువ వికాస్ 20% కోట ఉద్యమకారులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. పక్షాన మళ్ళా ఒక కమిటీ మీటింగ్ పెట్టుకొని ఫర్దర్ ఏం చేయాలి అనే ఆలోచనలు ఉన్నాం. కాబట్టి ఆలోచనతో ఉన్నాం. మీరు ఖచ్చితంగా 2 నాడు ప్రకటిస్తారని ఆలోచన చేస్తున్నాం. మళ్ళా జిల్లా కమిటీలన్నీ జై తెలంగాణ. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొండస్వామి. హైదరాబాద్ డిస్ట్రిక్ట్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అందరూ ఇక్కడ ఉద్యమకారులు వచ్చిన వాళ్ళందరికీ డాక్టర్ శ్రీనివాస్ గారికి ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు ఇదివరకు జరగలేదు. ఇది ఫస్ట్ టైం గా రైతు బంధు అని ఎన్నో ఆధ్వర్యంలో మరి గ్రేటర్ కమిటీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉద్యమకారులు అందరం కలిసి సోమాజో ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కవులు, కళాకారులు, ఉద్యమకారులు పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చినాక ఫస్ట్ ముఖ్యమంత్రి కేసీఆర్ అయి ఒక్కరిద్దరికి ఇచ్చి చేతులు దులుపుకొని పక్కన జరిగితే చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో TUF ఉద్యమకారుల ఫోరం వచ్చినాక దెబ్బ తలిగి మూలకు కూర్చున్నాడు. మరి తర్వాత రేవంత్ రెడ్డి గారు తుగ్గూడలో రాహుల్ గాంధీ తోటి చెప్పిపించిన హామీ, ఇది మామూలు వ్యక్తి కాదు, ఒక రాహుల్ గాంధీ తోటి అలా నాయకుడు చెప్పించిన హామీ. మేము అక్కడే ఉన్నాం ఆ రోజు. తుగ్గూడ రాహుల్ గాంధీ గారు 250 గజాలు తెలుగులో, హిందీలో మాట్లాడితే తెలుగులో అనువదించి చెప్పిండు. మరి ఒక రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ఆ తర్వాత నువ్వు ఇచ్చినావు. మరి ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పోరాటం వల్ల నువ్వు ఆమె ప్రజావాణిలో ఇస్తామని హామీ ఇచ్చినావు. ఫస్ట్ జూన్ నాడు, మేము పోయిన జూన్ నాడు ఎంతో ఆశతో వచ్చాం సార్. మాకు నిరాశ మిగిలిచ్చారు. ఈసారి ఆ నిరాశ మిగిలితే మాత్రం సేమ్ ఏమైతుందో మేమైతే చెప్పలేము. ఉద్యమకారులు ఆగేటట్టు లేదు. వాళ్ళ కడుపుకోత మిగిలి కడుపుకోత ఆగమై ఉన్నారు. అందుకే మీరు దయచేసి ఈ మా పిలుపు మీకు వినబడుతుంది, అక్కడ వస్తుంది, కానీ మరి మీరు మీకు సలహా ఇచ్చేటోడు ఎవడో కానీ మాకు అర్థమైతే లేదు. కవులు, కళాకారులు ఆకలి మంటల మీద ఉన్నారు సార్. మీరు జూన్ 2 నాడు TUF పిలుపు మీరు తప్పకుండా 250 గజాలు కమిటీ చేస్తాం, ఏదో ఒకటి మాత్రం ఒక ప్రకటన చేయాలని మా ఉద్యమకారుల ఫోరం అడుగుతుంది. రాష్ట్ర అధ్యక్షుడు దయచేసి అమలు చేయాలని కోరుకుంటున్నాను. ఉద్యమకారులందరూ కూడా వయసులో మీద పడి ఆరోగ్య సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. 69 ఉద్యమకారులు అయితే చివరి దశలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా అందరూ 70-80 సంవత్సరాలు దాటి చివరి దశలో ఉన్నారు. ఈరోజు ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే, ఇవాళ ఉద్యమకారుల్ని భారతదేశ స్వతంత్ర సమరయోధులుగా ఏ విధంగా గౌరవించుకుంటున్నామో, తెలంగాణ స్వతంత్ర సమరయోధులుగా, తెలంగాణ రాష్ట్ర సాధకులుగా తెలంగాణ ఉద్యమకారులని గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందుకే ఒక కమిటీని వేసి ఉద్యమకారులకి గుర్తింపు కార్డులు ఇవ్వమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా మీడియా ద్వారా ఈ లేఖని రేవంత్ రెడ్డి గారికి రిలీజ్ చేసినాం. ఈరోజు మా యొక్క రాష్ట్ర కమిటీ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కమిటీ, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ కమిటీ, మా యొక్క మహిళా నాయకురాలు అందరూ కూడా
ఈ యొక్క కార్యక్రమానికి హాజరై ఈ రేవంత్ రెడ్డి గారికి ఈ లేఖని మీ మీడియా ద్వారా ఇవాళ జర్నలిస్టులు కూడా అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు. జర్నలిస్టులకు సంబంధించి కూడా ఒక బోర్డును ఏర్పాటు చేయమని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం గత 6 సంవత్సరాలుగా అడుగుతున్నది. జర్నలిస్టుల సంక్షేమం కోసం, మరీ ముఖ్యంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్టులు సీమాంధ్ర మీడియాలో పనిచేస్తున్నప్పుడు కూడా తెలంగాణ వాదం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు ఉద్యమాలు చేయడం జరిగింది. కాబట్టి కొన్ని మీడియా సంస్థల్లో అయితే ఆ జర్నలిస్టులు తొలగించడం కూడా జరిగింది. అయినా వెనుగు తిరగకుండా తెలంగాణ రాష్ట్రం కోసం జర్నలిస్టులు కూడా ముఖ్య భూమిక పోషించడం జరిగింది. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పనిచేశారో వాళ్ళందరి సంక్షేమం కోసం, ఆత్మగౌరవం కోసం పనిచేస్తుందని తెలియజేసుకుంటూ, తప్పకుండా రేవంత్ రెడ్డి గారు హామీపై స్పష్టమైన ప్రకటన చేయాలని, జూన్ 2 లోపు చేయాలని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా రేవంత్ రెడ్డి గారికి లేఖను రిలీజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం స్టేట్ కమిటీ మరియు అకాల వర్షానికి చెరువును తలపిస్తున్న కొనుగోలు కేంద్రం. నిర్మల్ జిల్లాలో నిన్న కురిసిన వర్షంతో కాల్వలోని కొనుగోలు కేంద్రంలో భారీగా నీరు చేరి తడిసి ముద్దైన ధాన్యంపై తార్పీలను కప్పిన కింది నుంచి నీరు చేరడంతో తడిసిపోయిందంటూ ఆవేదన. ఇప్పటికే ధాన్యానికి మొలకలు వచ్చి నష్టపోయామని, ఈ వర్షంతో మరింత నష్టం వాటిల్లిందని కన్నీరు పెట్టుకున్న అన్నదాతలు. కాల్వలో ప్రస్తుత పరిస్థితి, సెంటర్ పరిస్థితి ఎట్లా నాటిపోతున్నాయి వడ్లు. కథ గోవింద, ఇవి అడ్లు రావు, చేతుకు రావు, గంగలవు పో. కాల్వలో ప్రస్తుత పరిస్థితి, సెంటర్ పరిస్థితి ఎట్లా నాటిపోతున్నాయి వడ్లు. కథ గోవింద, ఇవి అడ్లు రావు, చేతుకు రావు, గంగలవు పో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల దేవుడిగా ప్రజలు భావించారని కర్నూలు జిల్లా బారా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హరినాథ చౌదరి, 21వ వార్డు ఇన్ఛార్జి లక్ష్మణరావు, 24వ వార్డు ఇన్ఛార్జి నాగార్జున చౌదరి, నేరవాడ టీడీపీ నాయకులు జాకియా బాషాలు తెలిపారు. ఈ రోజు కర్నూలు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. हमारा एनटीआर अमर रहे एनटीआर जयंती సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఎన్టీఆర్ అంటేనే పేద ప్రజలకు దేవుడు. ఆనాడు అందరికీ ₹2 కిలో బియ్యంతో ప్రజలందరినీ దగ్గరయ్యాడు. అలాగే బీసీలకు రాజకీయంగా చేతనవంతులు చేయడం జరిగింది. అలాగే తెలుగు ప్రజలంటే ప్రతి ఒక్క ప్రపంచానికి, యావత్ ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. అందుకు కానివ్వండి, ₹2 కిలో బియ్యం కానివ్వండి, బీసీలకు రాజ్యాధికారం కానీ ఇవన్నీ చేశారు. కనుక ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరితో పాటు యావత్ భారతదేశం కోరుకుంటుంది. జై ఎన్టీఆర్. నా పేరు పోలూరు అరుణాచ్ చౌదరి, కర్నూలు జిల్లా న్యాయవాద సంఘ అధ్యక్షుడు. తెలుగుదేశం జై తెలుగుదేశం, జై జై ఎన్టీఆర్. ఈరోజు 102 పుట్టినరోజు జరుపుకొని మన ఎన్టీ రామారావు గారు దిగ్విజయంగా 102 పుట్టినరోజు జరుపుకుంటున్నాము. మహానాడుకు ముందుకు వెళ్తున్నాము. మహానాడు సందర్భంగా ఈరోజు కార్యకర్తల మందరం కలిసి ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించడానికి వచ్చినాము.
ఎన్టీ రామారావు గారు పథకాలు 2 రూపాయల బియ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ ఆకర్షణ ఉన్నది. ఈ రోజు మహానాడు కడపలో జరుగుతున్నది. తండోపతండాలుగా మన నాయకులందరూ బయలుదేరి కార్యకర్తలు అందరూ కలిసి కార్యకర్తలకు ఒక ఇంట్లో పండుగగా చేసుకుంటున్నారు. ఈ పండుగను మనం అందరం కలిసి ఇంకా ఎన్నో పండుగలు చేసుకోవాలని ఆశిస్తున్నాము. ఈ పండుగ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో మా కార్యకర్తలందరం వచ్చి ఎన్టీ రామారావు గారికి నివాళులర్పించడం జరిగినది. నా పేరు నాగార్జున చౌదరి, 24వ వార్డు ఇన్ఛార్జ్. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, ఎన్టీఆర్ అమర్ రహే. మన చిరంజీవి నందమూరి నటరత్న తారక రామారావు గారి యొక్క 102వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మహానీయుని మనం స్మరించుకుంటున్నాము. ఆ మహానుభావుడు ఎలలేని ప్రజలకు సేవలు అందించినారు. వారి యొక్క పథకాలను ఈ రోజుకి నేటికి అన్ని ప్రభుత్వాలు అవలంబింపజేసే విధంగా ఆయన మనకు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినారు. రామారావు గారు స్థాపించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ దిగ్విజయంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ముందుకు పోవడానికి ఎంతో ఉపయోగపడుతున్నది. ఆయనటువంటి మేధా విధానము ఈరోజు ప్రపంచ దేశాలు ఆయన యొక్క ముందు చూపు విధానాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. అదేవిధంగా ఈ మహానాయకుడి యొక్క జయంతిని చాలా గ్రాండ్ గా పార్టీ ఆఫీస్ లో చేయడానికి మేము కార్యకర్తలం అందరము సమన్వయమైనాము. నా పేరు రాయవరపు లక్ష్మణరావు, కర్నూలు వార్డు ఇన్ఛార్జ్. ఈరోజు కీర్తిశేషులు ఎన్టీఆర్ గారి జయంతిని పురస్కరించుకొని ఆయన యాక్చువల్గా ఒక కళాకారుడు, ఒక నట సార్వభౌముడు. ఆయన పార్టీ పెట్టిందే బడుగు బలహీన వర్గాల వారి కొరకే పెట్టిండు. ఆయన ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళ కొరకు పట్టెడన్నం పెట్టాలి అనే ఉద్దేశంతో ఆ రోజు కూడు గుడ్డ నీడటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ పార్టీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ దీని మీద దృష్టి పెట్టి ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇస్తే యావత్ ప్రపంచ తెలుగు ప్రజలందరూ హర్షించే రోజులు రావాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు షేక్ జిక్రియా బాషా, కర్నూలు పాణ్యం కాన్స్టిట్యుయెన్సీ, కల్లూరు. ఒక్కో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు 200 కోట్ల ఖర్చు పెట్టి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కడతాము. ఈ ఒక్క సంవత్సరం 104 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు శాంక్షన్ చేస్తున్నాం. ఒక్కో పాఠశాల కనీసం 25 ఎకరాలకు తగ్గకుండా కడతాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఈ దేశంలో ఎవరు ఊహించలేనంత ఎత్తున ఒకటే సంవత్సరంలో దాదాపు 100 పైబడి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒక్కొక్క స్కూలు 200 కోట్ల రూపాయలతో, నాట్ 1 crore, 2 crores, 3 crores or 20 crores, 200 crores 200 కోట్ల రూపాయలతో కనీసం 25 ఎకరాలకు తగ్గకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ప్రైవేట్ స్కూల్ కూడా మనకంటే బాగుందని ఎవరు అనుకోవటానికి లేదు. వాటన్నిటికంటే కూడా ఇవి బాగుండాలని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఒక 100 స్కూల్స్ని ఈ సంవత్సరమే 104 స్కూల్స్ అనుకుంటా ఈ సంవత్సరమే శాంక్షన్ చేసి ఈ దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యక్షాన్ని రాయగలిగామనంటే కేవలం ఆ తపన ఉంది కాబట్టి చేయగలుగుతున్నాం. ఏఐ వీడియో ద్వారా మాట్లాడిన సీనియర్ ఎన్టీఆర్. మహానాడులో ఏఐ వీడియో ద్వారా సీనియర్ ఎన్టీఆర్ ప్రసంగం సృష్టించి చంద్రబాబు లోకేష్లను పొగడ్తలతో ముంచెత్తిన టీడీపీ నాయకులు. సికింద్రాబాద్ లకు ట్యాంకు బండతో నేను సాంస్కృతిక వారధి కడితే ఆ తర్వాత సైబరాబాద్ అనే కొత్త నగరాన్ని పుట్టించి తెలుగు నేలకు ఆధునిక ప్రపంచానికి సాంకేతిక వారధిని కట్టించిన వాడు చంద్రబాబు. లక్షల రూపాయల జీతం గురించి ఏమారైనా కలగన్నామా? దాన్ని సాధ్యం చేసింది నా తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పడానికి నాకు గర్వకారణంగా ఉంది. డ్వాక్రా సంఘాలతో నా ఆడపడుచులు సాధించిన ఆర్థిక స్వాతంత్ర్యం చూసి నాకు సంతృప్తిగా ఉంది. గోదావరిని కృష్ణమ్మతో కలిపేది ఎప్పుడో
పోలవరం తెలుగు వారికి దేవుడిచ్చిన వరంగా రూపొందే శుభదినమెప్పుడు అని ఆనాడు నేను పలవరించాను. పట్టి సీమతో ఒకటి నెరవేరింది. పోలవరం పూర్తితో మరొకటి ఇంకా 2 ఏళ్లలో నెరవేరబోతోంది. రెక్కలు ముక్కలు చేసుకున్న డొక్క సగం నిండని పేద ప్రజానీకారికి ఇంత ఆదరవు కల్పించడానికే ఆనాడు కిలో 2 రూపాయల బియ్యం పథకం పెట్టాను. అటువంటిది P4 కార్యక్రమంతో పేదకు పేదరికం నుండి విముక్తిని కలిగించి బంగారు కుటుంబంగా తీర్చిదిద్దే చంద్రబాబు ప్రణాళిక అహో అద్భుతం, మహాద్భుతం. శాతవాహన సామ్రాజ్యానికి ఒకప్పటి రాజధాని నగరంగా బాసిల్లిన అమరావతి పేరిట నేడు నిర్మాణం. ఎన్టీఆర్ షూట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ను చూసేందుకు ఎగబడ్డ ఫ్యాన్స్. సింగరేణి జాగృతి ఆవిర్భావం. సింగరేణి 11 ఏరియాలకు కోఆర్డినేటర్లను నియమించిన ఎమ్మెల్సీ కవిత సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా సంస్థను కాపాడడమే ధ్యేయంగా సింగరేణి జాగృతి ఏర్పాటు సింగరేణి ప్రాంతంలో తెలంగాణ జాగృతి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. బహుజనులు యువతకు ప్రాధాన్యత కల్పిస్తామని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు పోతిన మహేష్ కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి జరుగుతున్న మహానాడుపై విరుచుకుపడ్డారు. ఇది మహానాడు కాదు, దగానాడు అని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అయిన సందర్భంగా తమ ఘనతగా చెప్పుకునేందుకు చంద్రబాబుకు ఒక్క కార్యక్రమం కూడా లేకపోవడం సిగ్గుచేటు. ప్రజలను తప్పుడు వాగ్దానాలతో మోసం చేసిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కడపలో నిర్వహిస్తున్నది మహానాడు కాదు, దగానాడు. ప్రజలను అనేక హామీలతో నమ్మించి మోసం చేశారు. తమను తాము పోగొట్టుకోవడం, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా మహానాడు అనే దగానాడును జరుపుకుంటున్నారు. ఏమి కూడా ఒక్కటంటే ఒక్క కార్యక్రమం కూడా లేదు. ఒక్కటంటే ఒక్క కార్యక్రమం కూడా లేదు. రాష్ట్ర ప్రజలని నిరంతరం మభ్యపెట్టి మోసం చేసి చంద్రబాబు నాయుడు గారి పార్టీ నిర్వహిస్తున్నది మహానాడు కాదు, దగానాడని మేమైతే చెప్తా ఉన్నాం. చంద్రబాబు గారి పార్టీ నిర్వహిస్తున్నది మహానాడు కాదు, దగానాడు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలని నిరంతరం మోసం చేసి మభ్యపెట్టారు కనుకనే. ఒక్క సంక్షేమ పథకం కూడా సరిగ్గా అమలు చేయలేకపోయారు కనుకనే ఇది మహానాడు కాదు, దగానాడని చెప్తా ఉన్నాం. ఇక్కడ ఆయన్ని పొగుడుకోవడానికి
వైఎస్ఆర్సీపీ పార్టీ మీద బురద జల్లడానికి తప్ప అక్కడ ఏమన్నా వినడానికి కానీ చూడడానికి కానీ ఏమనుందా మహానాడులో? అక్కడ వచ్చిన వాళ్ళందరికీ జంతికలు పెడతాం, బిర్యానీ పెడతాం, కజ్జికాయలు పెడతాం అని చెప్పడానికి తప్పించి ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేశాం, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అని ఏమన్నా చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా? ప్రజల్ని మోసం చేసి మభ్య పెట్టడం తప్ప వారు చెప్పుకోవడానికి మహానాడులో ఏముందని మేమైతే షూటిగా ప్రశ్నిస్తాము. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని పథకాల్ని అమలు చేయకుండా రద్దు చేస్తా ఉన్నారు. మీరు చూడండి, విద్యా వ్యవస్థని, వైద్యాన్ని, వ్యవసాయాన్ని, పారిశ్రామిక రంగాన్ని, ఇలా అన్ని రంగాల్ని నిర్వీర్యం చేసినటువంటి ఈ కూటమి పాలన, చంద్రబాబు నాయుడు గారి పాలన. మరో పక్కన చూస్తే రాష్ట్రంలో ఎటు చూసినా కూడా అవినీతే. మట్టి గాని, ఇసుక గాని, లిక్కర్ గాని పెద్ద ఎత్తున మాఫియా జరుగుతూ ఉంది. కేవలం రూపాయికే వేల కోట్ల రూపాయల భూముల్ని దారాదత్తం చేస్తా ఉన్నారు. అందుకోసమై వీళ్ళు ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నది మహానాడు పేరుతో. అందుక మహానాడు పేరుతో సంబరాలు చేసుకుంటున్నది. విచ్చలవిడి అవినీతి ఎక్కడ పడితే అక్కడ అందుకు చేసుకుంటా ఉన్నారా? సంబరాలు దేనికి చేసుకుంటారు? ఏదైనా సాధిస్తే, ఏదైనా రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తే, ఈ రాష్ట్రాన్ని ఏదైనా అభివృద్ధిలోకి తీసుకొస్తే ఎవరన్నా సంబరాలు చేసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి పథకాలు, ప్రజల జీవితాల్ని మార్పు చేసి వాళ్ళ జీవన ప్రమాణాలకి ఉన్నతంలోకి తీసుకెళ్లేటువంటి పథకాలు రద్దు చేసినందుక, సూపర్ 6 పేరుతో ఒక్క హామీని కూడా అమలు చేయనందుక మీరు సంబరాలు చేసుకుంటున్నది? దేనికి చేసుకుంటున్నారు సంబరాలు మీరు మహానాడు పేరుతో? మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల గ్రామంలో అకాల వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యంతో రోడ్డుపై రైతులు నిరసన చేశారు. కొనుగోలు సెంటర్ వద్ద నేలన్నర గడిచిన ధాన్యం కొనుగోలు చేయలేదంటూ నిరసన తెలియజేశారు. కటింగ్ లేకుండా మా ధాన్యం అంతా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు ఒడ్లు పోసినాం, రైతులందరం ఐక్యతలో ఒడ్లు పోసినాం. ఒడ్లు అమ్ముడు పోవట్లేవు. 2 నెలల నుంచి ఇట్లే ఉండిపోతానే ఒడ్లు మొలకలు వచ్చినాయి. ఎవరు పట్టించుకున్న పాపానం లేదు. న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వెంటనే కాటాలు అయ్యేటట్టు మిల్లర్లకు పర్మిషన్ ఇచ్చి, మాకు మిల్లర్లు నిన్న కానీ మిల్లర్లు మామూలు ఇక్కడ ఎవరు పట్టించుకుంటారు. దగ్గర తీసుకోమంటారు. దూరం పోవాలంటే ట్రాక్టర్ల మీద వేసుకోలేకపోతున్నాం. లారీలు రావట్లేవు. ఒడ్లట్టే ఉన్నాయి. మరి ఒడ్డు నెల మీద 20 రోజులు పట్టించుకునేటో వాళ్ళు లేడు. నెల మీద 20 రోజులు మీజర్ వచ్చింది. ఆటో పెట్టినాం. బత్తాలు అక్కడ ఉన్నాయి. ఇదివరకు ఒకసారి ఆర్డరింగ్ ఇచ్చినాం. దాన్ని పట్టించుకోలేదు. మరి మా కుదలు సీజన్ పెట్టి కొడుతున్నట్టు పట్ట ఆ పేరు కర్రే యాగు మండలం దంతాలపల్లి, జిల్లా మహబూబాబాద్, గ్రామం కుమ్మరికుంట. మమ్మల్ని కుదలు సీజన్ పెట్టి కొట్టం. కటింగ్ లేకుండా మా ధాన్యం అంతా కొనుగోలు అయ్యేటట్టు చూడాలని, మీ అందరికీ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. గ్రామం కుమ్మరికుంట, దంతలపల్లి మండలం, జిల్లా మహబూబాబాద్. మా ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు, డోర్నకల్ నియోజకవర్గం. అందరూ దీనికి ఇది ఎవరికి ఇబ్బంది కలగక మా రైతులకు ఇబ్బంది కలగదు. ఇది రాజకీయంగా అనుకూలం కాకుండా, ఇది రాజకీయం కాకుండా చూడాలని కోరుకుంటూ అందరికి న్యాయం చేయాలని కోరుతున్నాం. రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఒడ్లు పోసినాం, రైతులందరం ఐక్యతలో ఒడ్లు పోసినాం. ఒడ్లు అమ్ముడు పోవట్లేవు. 2 నెలల నుంచి ఇట్లే ఉండిపోతానే ఒడ్లు మొలకలు వచ్చినాయి. ఎవరు పట్టించుకున్న పాపానం లేదు. న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వెంటనే కాటాలు అయ్యేటట్టు మిల్లర్లకు
పర్మిషన్ ఇచ్చి మాకు మిల్లర్లు నిన్న కానీ మిల్లర్లు మామూలుగా ఇక్కడ ఎవరు పట్టించుకుంటారు దగ్గర తీసుకోమంటారు దూరం పోవాలంటే ట్రాక్టర్ల మీద వేసుకోలేకపోతున్నాం లారీలు రావట్లేవు వడ్లయితే ఉన్నాయి మరి చెన్నూరు నియోజకవర్గం మందమరి పట్టణంలో ఈరోజు ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు నంగనూరు వెంకటేశ్వర గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో పట్టణ అధ్యక్షుడు చప్పడి నరేష్, ఒకే దేశం ఒకే ఎన్నిక పట్టణ కన్వీనర్ రంగు శ్రీనివాస్ మరియు కో కన్వీనర్ వినయ్, సీనియర్ నాయకులు డివి దీక్షితులు, చిరుకంట మాజీ సర్పంచ్ డి సంజీవరావు, రాజేందర్, రవి, సాగర్, రోడ్డ మోహన్ తదితర బీజేపీ నాయకులు పాల్గొని వర్షంలో కూడా విజయవంతం చేశారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.